హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధన్శ్రీ బేబీ టాక్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపిస్తాను అండి. జీరో ఆయిల్ అనమాట. సూపర్ ప్రోటీన్ రిచ్ అనుకోండి. ఇంకా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన దగ్గర నుంచి నిండు నెలల వరకు కూడా ఇలాంటి మంచి హెల్తీ డైట్గా మంచి బ్రేక్ఫాస్ట్ అయితే తినొచ్చండి. ఇక్కడైతే ముందుగా పొట్టు మినపప్పు అయితే నైటే నానబెట్టేసుకున్నాను. నేనైతే కొత్తగా గ్రైండర్ కొన్నానండి. అన్బాక్సింగ్ వీడియో చేశాను, బట్ అదైతే నా దగ్గర డిలీట్ అయిపోయింది. అందుకే మీకు అన్బాక్సింగ్ వీడియో అయితే పెట్టలేకపోయాను. ఇంకా పొట్టు మినపప్పు అయితే పొట్టు వంచేయకుండానే పొట్టుతో పాటు వేసేసుకోండి. పిండిని మంచిగా మెత్తగా పట్టేసుకోండి ఫ్రెండ్స్. అసలు ఈ బ్రేక్ఫాస్ట్ అనేది ఎంత హెల్దీనో తెలుసా? ఈవెన్ షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చండి. ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఇడ్లీ తినాలంటే భయపడుతున్నారు కదా, షుగర్ కంటెంట్ ఉంటుందని. సో అందుకని షుగర్ పేషెంట్స్ కూడా ఇలా హెల్దీగా ఆవిటి కుడుము అయితే వేసుకొని తినండి. ప్రోటీన్ రిచ్ అండి. మా చెల్లి అయితే నిండు నెలలుగా ఉన్నప్పుడు కూడా ఈ ఆవిటి కుడుము అనేది తినదనమాట. అంటే ఈరోజు ఫర్ సపోజ్ ఆఫ్టర్నూన్ సిజరిన్ చేస్తారు అన్నప్పుడు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆవిటి కుడుమే తినిందండి. బేసిక్గా తనకి సిజరిన్ అవుతుందని తెలీదు. ఆవిటి కుడుము తినేసి అలా చెకప్కి అయితే వెళ్ళామన్నమాట. అంత మంచి రిచ్ ప్రోటీన్ అండి ఇదైతే. సో ఇక్కడైతే ముందుగానే పిండి పట్టేసుకున్నాం కదా, నైట్ పెట్టేసుకొని మార్నింగ్ అయితే పిండి పట్టేసుకోండి. ఇంక ఇలా వాటర్ని అయితే ఒక బౌల్ తీసుకొని పావు భాగం వాటర్ అయితే పోయండి. ఇక్కడ నేను ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను. 600 ml ఆఫ్ వాటర్ అయితే వేసాను. వేసిన తర్వాత ఒక తడి క్లాత్ తీసేసుకొని ఆ తడి క్లాత్ తడుపుకొని ఇలా అయితే కట్టుకోండి. ఇలా కట్టుకోకపోయినా కానీ ఒక థ్రెడ్ తీసుకొని థ్రెడ్తో బిర్రుగా అయితే కట్టేసుకోండి. ఇంకా మనం బాగా మంచిగా ఒక పెద్ద సైజు ఎక్కువ పిండే తీసేసుకొని ఇలా కుడుములాగా వేసేసుకోవాలండి. చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ ఆవిటి కుడుము. టేస్ట్ అయితే ఒక్కటి తిన్నామంటే మంచిగా కడుపు నిండిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత మధ్యలో ఇలా అయితే హోల్ పెట్టుకోండి. హోల్ ఎందుకు పెట్టాలి అంటే ఆ హోల్లో నుంచి కూడా ఆవిరి పైకి వచ్చేసి చుట్టుపక్కల కూడా మంచిగా ఉడుకుతుంది అనమాట. మినిమం ఇది హై ఫ్లేమ్లో ఉడకడానికి 15 minutes అయితే పడుతుందండి. పోసుకొని కాసిన బియ్యం నానేసుకోవాలి. ఎన్ని ఒక 50 గ్రాములు, ఒక అరకిలోకి ఒక 50 గ్రాములు బియ్యం. అదంతా మనం ఉంచాను వేసుకొని నానబెట్టుకొని బియ్యం పప్పులో వేసేసి పొట్టుతోటి కడిగి నీళ్ళు వంచేసుకొని గాలించుకొని శుభ్రంగా పిండి పట్టుకొని ఇట్లా గుంట కట్టి గిన్నె పోవు బాగా నీళ్ళు పోసుకొని ఓకే. తెల్లగా గుండె బొచ్చి చేసుకుంటే చూడటానికి బాగుంటుంది, తిన్నందుకు ఈజీగా ఉంటుంది. ఓకే. పొట్టు పప్పే పోసుకొని పొట్టు చేయకుండా ఇట్లా వేసుకోమంటావు. కొంచెం బియ్యం వేయమన్నావు కదా, ఎందుకు బియ్యం? బియ్యం వేసి కొంచెం మరీ మెత్తగా లేకుండా కొంచెం క్రిస్పీగా వస్తుంది బియ్యం వేసుకుంటే. ఓకే. ఇంకొక ఇది తీసుకొని అందులో పావు భాగం నీళ్ళు పోసుకొని గుడ్డ కట్టేసుకొని వేసుకోవటమే ఇంకా. ఓకే. పొయ్యి మీద పెట్టేద్దామంగా. ఓకే, పొయ్యి మీద పెట్టేసుకోవాలి ఇంకా. ఓకే. పెట్టుకుంటే దానికి ఆవిరి పోకుండా, లేదు దాని పాత్రలు ఉంటాయి, ఇడ్లీ పాత్రలు ఇట్లా పెట్టుకొని ఇంకా ప్లేట్ పెట్టుకోవాలా? లేకపోతే ఆవిరి ఎట్ట పట్టింది లేకపోతే ఇడ్లీ పాత్ర లాగా ఆవిటి కుడుము పాత్ర ఉంటాయి, తెచ్చుకొని వేసుకోవచ్చు. ఓకే. దాంట్లో అదైతే కొంచెం ఆయిల్ కానీ వేసుకొని వేసుకోవచ్చు. ఇదో ఫ్రెండ్స్, ఇదైతే ఆవిటి కుడుము అనమాట. హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇలా. సో చూసారా ఉడికితే ఎలా ఉంటుందో? చెయ్యి పెడితే మనకు అంటుకోకూడదండి. యాజ్ ఇట్ ఈజ్ ఇడ్లీ లాగానే. ఇడ్లీకి అయితే మనం ఆయిల్ రాసేసి రవ్వ కలుపుతాము. ఇదైతే రవ్వ లేకుండా ఓన్లీ పొట్టు మినపప్పు పొట్టుతో సహా వేసేసుకుంటామన్నమాట. ఇలా ఒకటి వేసుకున్న తర్వాత ఆవిటి కుడుము మళ్ళీ వాటర్ చెక్ చేసేసుకొని, వాటర్ వెళ్తే అయితే మళ్ళీ వాటర్ పోసుకోండి. ఇన్ కేస్ వాటర్ లేకపోతే వెళ్త్ అవుతాయి అన్నమాట. సో అందుకని మీరైతే చూసేసి వాటర్ కూడా పోసేసుకోండి. ఇందులో వేడి ఆవిటి కుడుములో నెయ్యి వేసేసుకొని మార్చిన కారం వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలామందికి ఆవిటి కుడుము వేసుకోవటం తెలుసు,
బట్ నాలాగా చాలామందికి తెలుసు, బట్ నాలాగా తెలియని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళందరి కోసం మాత్రమే ఈ వీడియో ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కొంచెమైనా యూస్ఫుల్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్ కూడా షేర్ చేసేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చూసారా ఎంత చక్కగా వచ్చాయో ఆవిటి కుడుము. మా బ్రేక్ఫాస్ట్ అయితే ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుందండి, ఆయిల్ లేకుండా సలాడ్స్ ఉంటాయి, లేదా ఇలా ఆవిటి కుడుము ఉంటుంది. అలా డిఫరెంట్గా అయితే మేము ట్రై చేస్తాం ఫ్రెండ్స్. ఇంకా చెప్పాను కదా, ఆల్రెడీ నేను మార్జిన్ కారం వీడియో అనేది లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూసేసేయండి. మంచిగా నెయ్యి వేసేసుకొని ఇలా మార్జిన్ కారం వేసుకొని తిన్నారంటే అద్భుత అంటారనమాట. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి. ఇంకొక మంచి వీడియో కోసం ఖచ్చితంగా వెయిట్ చేసేసేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేను రేపు కలుసుకుంటాను. బాయ్ అండి.